భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తాండాలో విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి మనోజ్ తన స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలిక పల్లవితో వాట్సాప్ చాటింగ్ చేసుకోవాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లడంతో వారు మనోజ్ను ఫోన్ ద్వారా తీవ్రంగా హెచ్చరించారు. వారి బెదిరింపులకు భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు. మనోజ్ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మనోజ్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. నా పేరు భానోత్ బాలాజీ, మాది చుంచుపల్లి తండా, కొత్తగూడెం జిల్లా. మనోజ్ కుమార్ నా మేనల్లుడు అవుతాడు. పక్కన కూర్చున్నది తండ్రి బదావత్ రమేష్. అయితే 9వ తరగతి చదువుతున్న మనోజ్ కుమార్ అదే తండాకు చెందిన బుక్యా పల్లవి ఒకే ఆటోలో రోజు స్కూల్కి వెళ్తూ వస్తూ చాలా కలివిడిగా ఉన్నారు. ఈ విషయం మీద వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకొని ఫోన్ చేయడం జరిగింది. ఫోన్లో మందలించడం జరిగింది అబ్బాయిని. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కుమార్ భయపడి గడ్డి మంది తాగిండు. ఇది తాగిన విషయం మేము రమేష్ వాళ్ళ తండ్రి తెలుసుకొని హాస్పిటల్కి చేర్చడం జరిగింది. ఆ హాస్పిటల్లో 100% మేము ట్రై చేసినా మాకు మా అబ్బాయి దక్కలేదు. ఈ విషయం తెలుసుకొని మేము చుంచుపల్లి స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఎస్ఐ గారు. ఎంత కష్టపడ్డా కానీ హాస్పిటల్లో ఫలితం లేకుండా పోయింది. మా అబ్బాయి మాకు లేకుండా పోయాడు. ఈ బాధను ఎవరు తట్టుకోలేరు, ఎవరు తీర్చలేరు. తల్లిదండ్రులది కడుపు కోత మిగిలిపోయింది. మాకు ఎవరిని ఆశ్రయించాలో తెలీదు, ఏం చేయాలో కూడా మాకు పాలుపోవట్లేదు. ఏదున్నా పెద్ద మనుషులు ఊర్లో ప్రజలు తెలుసుకోవాలి. ఆలోచన